కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. విశాఖ నాన్ వెజ్ మార్కెట్లలో కనుమ రష్ కనిపిస్తోంది. ఫిషింగ్ హార్బర్ ప్రధాన మార్కెట్లు జనంతో కిక్కిరిశాయి. స్థానిక నెహ్రూ బజార్లో జనం చికెన్ కోసం క్యూ కట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖలో నాన్ వెజ్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఫిషింగ్ హార్బర్ తో పాటు ప్రధాన మార్కెట్లలో రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం నెహ్రూ బజార్ దగ్గర చికెన్ షాపుల దగ్గర క్యూ లైన్ కానీ పోటీపడి కొనుగోలు చేస్తున్న పరిస్థితిని చూడవచ్చు. ఇక్కడ మొత్తం నెహ్రూ బజార్లో ఉన్న చికెన్ షాపుల దగ్గర అంతా కూడా ఇదే రద్దీ కొనసాగుతోంది. ఈరోజు చికెన్ అంటే ప్రధానంగా నాన్ వెజ్ ఫుడ్ తినడానికి ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో లైన్లో నిలబడి మరీ కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. సార్ ఏమేమి తీసుకున్నారు ఈరోజు? నేను నా పేరు సత్యనారాయణ అండి. నేను ఈరోజు చికెన్ తీసుకున్నాను, మటన్ తీసుకున్నాను, ప్రాన్స్, ఫిష్ అంటే ఈరోజు మొత్తం అంతా నాన్ వెజ్ ఐటమ్సేనండి. కనుమ పండుగ కాబట్టి మరి ఇంటి నిండా చుట్టాలు ఉంటారని మరి తప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది. ఈ సంవత్సరం పండుగ చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. ఓవరాల్ గా పండుగ చాలా హుషారుగా కొనసాగింది. ఎక్కువ మంది ఊర్ల నుంచి వివిధ ప్రాంతాల నుంచి విశాఖలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చారు కాబట్టి వారందరికీ కూడా నాన్ వెజ్ తో విందు చేయాలనేది ప్రధానమైన అంశం. సరే ఈరోజు ఏమేమి తీసుకున్నారు మీరు? నాటుకోడి ప్లస్ ఏటమాస ఒక కేజీ, అక్కజీలు నలుగురు వచ్చారు ఇంటికి కుటుంబ సభ్యులతో. దానికోసం మళ్ళీ బాయిలర్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఈ 3 కూరలు అయిపోతున్నాయి. ఇక వినోదం ఇయర్లీ వన్స్. ఓకే, ఏడాదికి ఒకసారి కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే అక్క చెల్లెళ్ళు తోబుట్టులు అందరూ ఇంటికి వస్తారు కాబట్టి వారందరికీ చాలా మర్యాద చేయాల్సిన అవసరం ఉంటుంది. మర్యాదలో లోటు లేకుండా ఉండాలనుకున్నప్పుడు నాన్ వెజ్తో వాళ్ళందరికీ కూడా విందు ఇవ్వాలి కనుక ఈరోజు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం నాన్ వెజ్ మార్కెట్ల దగ్గర రష్ను చూడొచ్చు. ఓవరాల్గా గడిచిన 2 రోజులుగా పూర్తిగా సాంప్రదాయమైన ఆహారాన్ని తీసుకున్న వాళ్ళంతా ఈరోజు కనుమ రోజు నాన్ వెజ్ మీద దృష్టి సారించారు. పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఇక ఇంటికి వచ్చే బంధువులు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న వారి కోసం ఈ విధంగా కొనుగోలు చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఇంకొక వినియోగదారు ఉన్నారు. సార్ ఏమేమి తీసుకున్నారు ఇవాళ కనుమ పండుగ రోజు? ఎందుకు నాన్ వెజ్ ప్రత్యేకం? కనుమ పండుగ ప్రత్యేకం మన కోడిపుంజు. జనరల్గా అందరూ మనకి ఆంధ్ర వాళ్ళకి, తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ఈ సంక్రాంతి చాలా పెద్ద పండుగ, చేసుకున్న పండుగ. అందుకే నేను కూడా మా ఫ్యామిలీ కోసం ఈరోజు ఒక కోడిపుంజు తీసుకుందామని చెప్పి చికెన్ షాప్కి వచ్చాను. మరి రేట్స్ అంటే మామూలుగా నార్మల్గా ఉన్నాయి ఈరోజు, నార్మల్ రేట్ల కన్నా. ఎందుకంటే పండగ డిమాండ్ కొంత ఉంది, అది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఈ వాతావరణం కూడా ఇదిగా ఉంది ఇక్కడ. ఎనివే ఏదైనా పండగ మాత్రం మన తెలుగు వారి సాంప్రదాయంలో పండగ ఎంజాయ్ చేద్దాం వచ్చాము. ఓకే, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఓవరాల్ గా పండుగ అనేటప్పటికీ ఒక జోష్ ఉంటుంది, దాన్ని కొనసాగింపు. కానీ ఈరోజు కనుమ రోజు కోడి మాంసం కానీ లేకపోతే మేక మాంసం అట్లాంటివి తినడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. ఇక నాటుకోడితో పాటు ఇతర రకాలైన నాన్ వెజ్లు కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఓవరాల్ గా విశాఖలో ఉన్న ప్రధాన మార్కెట్లు ఈరోజు కిటకిటలాడుతున్న పరిస్థితి. నాన్ వెజ్ ప్రియులతో సందడిగా వాతావరణం ఉంది. నెహ్రూ బజార్ దగ్గర అయితే పార్కింగ్ చేయడానికి కూడా ఖాళీ లేని పరిస్థితిని మనం చూస్తున్నాం. ఓవరాల్ గా విశాఖ నగరంలో నాన్ వెజ్ మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. రవిచంద్ర ఎన్టీవీ విశాఖపట్నం. కనుమ పండుగ రోజు విశాఖలో నాన్ వెజ్